ఏం చేస్తున్నావు తల్లి? బిర్యానీ వండుతున్నానమ్మా. వండేసాను, గుడ్లు వేస్తున్నాను మళ్ళీ ఎక్స్ట్రా. ఒకవేళ ఇయ్యాలని ఒక గుడ్డ వేసి గుడ్లు వేస్తున్నాను. ఆన్లైన్ కూడా పెడతావా? ఇప్పుడు ఎవరైనా నీ నంబర్ పెడతా ఈ వీడియో కింద. సాయితు బ్యానర్ పురమాయించుంటే పురమాయించలేదు రాజు, నువ్వు పురమాయించు. సరే పంపిస్తారు నాకు బ్యానరా? బ్యానర్ ఇలా పురమాయించండి. చూడండి గాయస్, బిర్యానీ అంట. ఏం బిర్యానీ ఉండింది? బాస్మతి బియ్యం ఉండలే. 130 రూపాయలు. ఈ బియ్యంతో బిర్యానీ వండుతారా అమ్మ నువ్వు? అసలు నీకేమైనా బుర్ర ఉందా నీకు? నిజం అనుకుంటారా? సరే కానీ టేస్ట్ ఎట్లా చెప్పారు నిన్న? ఇప్పుడు నేను టేస్ట్ చూసి అమ్మకి మార్కులు ఇవ్వబోతున్నా నేను. కాకపోతే ఏంటంటే మనం చూస్తే కొంచెం కోపం వస్తుంది, ఎందుకంటే ఈ చెడ్డీల వల్ల నాకు కోపం వస్తుంది. చక్కగా నేను చూడు పాయింట్ వేసుకున్నా, చూడండి నేను చూడు పాయింట్ వేసుకున్నా, మంచిగా నిండుగా పద్ధతిగా పాయింట్ వేసుకున్నా నేనైతే. మరి మేము చెడ్డీలు వేసుకుంటది. ఏంటి అలాగమ్మా? అమ్మ ఆన్లైన్ బిజినెస్ కున్నా మరి వాళ్ళు నీ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెడతా, వాళ్ళు లొకేషన్ పెడితే వాళ్ళకి బుక్ చేసి పంపిస్తా. లొకేషన్ పెట్టి డబ్బులు వేస్తే చాలు. ఇగో మొన్న వీడియోలో ఒత్తాసు పలికింది, ఈ వీడియోలో ఒత్తాసు పలకడంట. ఆయన ఒక ఆయన ఉన్నాడు. అమ్మ మంచిది అంటున్నాడు. నేనన్నా అమ్మ అలా చెబితే గానీ తృప్తి ఉండదు. చూడు తారోడ్ లాగా. అమ్మ ఐబ్రో చేయించుకున్నావా? పర్మనెంట్ ఐబ్రో ఎలా కనిపించింది? నేను ఎదుర్కొంటుంటే చెప్పు ఒకసారి. యాక్షన్ చేయకు రాజు. నాకు యాక్షన్ రావమ్మా, నీ లెక్కల యాక్షన్లు. సగం సగం షెడ్యూల్ వేసుకొని మిడ్డీలు వేసుకొని. శివాజీ ఇప్పుడు అందరికి గడ్డి పెడుతున్నాడు బాగా. ఆ గడ్డి నీకు కూడా పడాలా, నీ దాకా రావాలి ఆ గడ్డి పడేది. బ్యాడ్ కామెంట్లు అందరూ పెడుతున్నారు అనసూయకి, తెలుసా? చెడ్డీలు వేసుకోవద్దని. అనసూయ మీ దేవతనా మరి? చూడండి గైస్, ఈమెకు ఫస్ట్ బేరాలు 3 వచ్చినాయి అండి. ఇప్పుడు ఫస్ట్ రాజిచ్చి వెళ్ళాడు, తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. చాలే అమ్మ, మాకు ఎక్కువ వద్దమ్మా, కొద్దిగానే చాలు తిన్నాం. వద్దమ్మా ఎందుకు? ఏంటంటే మీరు బిడ్డలతో సమానం. అవునమ్మా, బిడ్డలకు తల్లి ఫ్రీ. ఆయన ఎవరికి అమ్మ? నువ్వు నాకు అమ్మవు కాదు, ఫ్రెండ్ అమ్మా. నీకు ఫ్రెండ్ మరి తిన్నాడు కదా కొడుకు. మరి నా ఏజ్ ఎంత అనుకున్నావు? నీ ఏజ్ 33. కాదమ్మా, ఈ మధ్యలో అమ్మా ఎందుకు ఇంత గ్లామర్ చేస్తున్నావు? ఏం వాడుతున్నావు? సీక్రెట్ వాటి తీసు. పెరుగు ప్యాకెట్ కూడా ఇస్తాను. చూడండి గైస్, అమ్మగో చికెను అంటే పులావు జరగమ్మా. ఫ్రిడ్జ్లో ఏమేమి అన్ని పిచ్చి పిచ్చి పిచ్చివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది. ఈ పిచ్చివన్నీ చట్నీలు, పచ్చళ్ళు, మేకప్ కిట్ ఇందులో పెట్టుకుంది. స్వీట్ అంట అందరికీ అమ్మ, అబ్బాయికి ఒకటికేనా? నీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను రాజు, ఇద్దరికి ఇస్తాను. చూడండి గ్యాస్, ఇక ఖర్జూర పండు అంటే స్వీట్ ముందు వచ్చారు కదా, ఫస్ట్ స్వీట్ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఇచ్చాను. ఆయువారగులతో చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండాలి. ఓకే, బాగుందమ్మా. గుడ్లు వేస్తున్నాను, ఒక 6గురికి సరదాగా గుడ్లు. అమ్మ చెప్పమ్మా, మా ఆడియన్స్కి ఏమేమి చేస్తున్నావు చెప్పమ్మా. చికెన్ పెట్టుకున్నానండి. రాజు పిల్లవడం మానేసండి. నెలలో పిల్లలేదు, ఈ నెలలో పిల్లదు అంటే కొత్త క్యాండిడేట్ 2 తయారైపోయింది. దేవుళ్ళేగా బాగా క్యాష్ ఉన్నా కూడండి. ఏం సైకిల్ కాదు నిజం. అందుకనండి నేను నా కాళ్ళ మీద నేను నిలబడితే చాలమ్ము, రాజుని నమ్మకూడదు, వాడిని నమ్మకూడదు అనేసండి నా అంతటి నేను 1500 పెట్టానండి పెట్టుబడి. 800 వచ్చింది. కానీ ఒక నా బిడ్డ, నువ్వు ఫస్ట్ రోజు నువ్వు నిరాశపడద్దు, నీకు 1200 కడుతున్నాను, నా కొడుకు పేర 11 ప్యాకెట్లు పంచిపెట్టమన్నాడండి. పంచిపెట్టాను, 1200 వేసారు ఆయన. చాలు కదా, సంతోషమే కదా. అయినా అవ్వకపోయినా మనకు కంగారు పడొద్దమ్మా, ఫస్ట్ రోజు కదా. మరి ఇవాళ చూడు 3 ప్యాకెట్లు నువ్వు వచ్చి ఇచ్చావా, 2 వచ్చినాయి నాకు. అయితే అమ్మా ఏమేమి పెడుతున్నావు చెప్పు బిర్యానీలో? చికెను, ఎగ్గు, చేరువా, మజ్జిగ పులుసు. ఎంత రేట్? ఎంత? 100. మళ్ళీ 50 కూడా ఇస్తున్నాను. అవునా? మళ్ళీ 80 కూడా ఇచ్చాను ఒకరికి. అంటే కొంచెం పాపం తాగిపోతుండు. 80 అమ్మ, లక్ష్మమ్మ నీ బతుకు ఎలాగ అయిపోయిందా? నా బతుకు ఏంటమ్మా 15,000 ఇచ్చారు, ఫ్రిడ్జ్ కొన్నారు, నా బతుకు బాగానే ఉన్నదమ్మా. లేదమ్మా నువ్వు రోడ్డు మీద ఎలా నుంచుంటు నా ప్రాణం అప్పట్లేదమ్మా అంటాడు ఒకడు. వచ్చి ఎదరికెళ్ళిపోయి మళ్ళీ 2 ప్యాకెట్లు వచ్చాడు. 250. సంతోషమే కదా? సంతోషమే. చాలా జాలి పడుతున్నాడు అయితే నీ మీద. అసలు వీళ్ళు రోడ్డు మీద వద్దమ్మా అన్నాడు. తప్పమ్మా, ఎంత కోటీశ్వరుడైనా సరే ఏదో ఒకటి చేసుకోవాలి.
అది చాలమ్మా చాలు. చూసారా, వద్దు అన్నీలే పెడుతున్నానండి నేను. ఆ. ఏంటంటే వీళ్ళు అంత నమ్మించి మోసం చేస్తారు కదా. ఉమ్. ఓకేనండి, డాక్టర్ బాబు పిలుస్తాడు కదమ్మా, కంగారు పడకు, షూట్లు ఉంటాయిలే నీకు. అంటే నువ్వు పిలవ ఇంకా నేను పిలుస్తామ్మా, నిన్ను హీరోనిగా పెడుతున్నా. మరి చాలమ్మా ఇంకా. సాయిత్ కూడా ఎదురకుండు, మీ ఎదురు కూర్చోపో. వీడియో తీసుకున్నాక తీసుకోవాలి వీడియో. ఎందుకు మాకు అవసరమా వీడియోలు? తింటే మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఇంకో రోజు వస్తావు. అవునా, చాలా. చెమ్ముకి ఒక ప్యాకెట్ కట్టనా? నువ్వు వెళ్ళాడు కడతానులే, వేడి వేడి ఉంటుంది. ఏమ్మా? ఇంకేమమ్మా చెప్పు విశేషాలు. ఈ గుడ్డ గుడ్డ ఎత్తండి. అమ్మా. 8 రూపాయలు అంటమ్మా. గుడ్డు అందరూ వెరీ గుడ్ అన్నారమ్మా, సంతోషం. మా పులివెందుల అబ్బాయి కూడా, నేను చెప్పలేదా తల్లి, మేము తిన్నాం కాబట్టి నువ్వు పెడితే అది లుక్ అయిపోతుంది, కాకపోతే ఇంకొక మంచి ప్లేస్లో పెట్టుకోండి. 7 కేజీలు అమ్మేదాన్ని అక్కడ సీతానగరాన్ని. మా తమ్ముడు యాసానేసి నన్ను ఇంట్లో లేకొట్టేసాడు. ఒక పాపకు ఇచ్చాను ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు అమ్మితే ఆ పాపకు ప్యాకెట్ 100. అలాగే సాధించి కూడా అలా ఇస్తా అన్నాను, కానీ వద్దన్నాడు. ఏదో నిన్న వెళ్ళిపోయాడు, లేడు అన్నీ నేనే చేసుకున్నాను. ఇవాళ వెళ్ళిపోయాడు. మానే నా ఎన్నాళ్ళు నీవే నేను ఆశపడతాను. ఎవరి మీద ఎవరు ఆశపడద్దమ్మా, మన కాలమే మనం నిలబడాలి. మన కళ మీద మనం నిలబడాలా. సంతోషంగా నువ్వు రా, ఎల్లు, నేను కాదన్నాం. మన కాలమే మనం నిలబడాలి అంతే. అందుకని మొదలు పెట్టేసానమ్మా. సంతోషం. 2 రోజులు అప్పుడే 3 ప్యాకెట్లు నాకు ఆఫర్ వచ్చేసింది. పోలేమ్మా, సాయంత్రం 6ంటికి కానీ పెట్టినాం, మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి పెడతాను. ఇప్పుడు ఏంటంటే అనిపించింది, పూర్వం ఒక గుడ్డ వేద్దాం అనేసి గుడ్లో ఉడికేస్తాను. ఆనియన్స్ ఏంటి ఆనియన్స్? ఉల్లిపాయలు ఏవా వాళ్ళకు? ఇంకా ఉల్లిపాయలు నీకు పెరుగు చట్నీ ఉండగా ఏంటి? పెరుగు చట్నీ చేశాను కదా. ఏది మరి పెరుగు చట్నీ? చేస్తాను మరి అది కూడా వేయాలి కదమ్మా. ఓయమ్మో, సైడ్కి పెరుగు చట్నీ కూడా వేయాలా? పెరుగు చట్నీ వేయకపోతే ఎలా అండి? ఉన్నదమ్మా, ఉన్నది. కంగారు పడకమ్మా. ఏం కంగారు పెడతావమ్మా నువ్వు? పెరుగు చట్నీ ఏడ పెట్టినావో ఏమో తల్లి. చూడండి గైస్, పెరుగు చట్నీ కూడా ఆఫర్ ఇలా ఎవరు కట్టారు చూడు నీకు పెరుగు చింతసెగ్గాని ఆఫర్ పెట్టిందండి మాకు పెరుగు పచ్చడి. చాలా థ్యాంక్స్ అండి. తినండి, చల్లరిపోతుంది, తినండి. ఓకే అమ్మా, ఇది అమ్మ పరిస్థితి ఇలా. అమ్మ పరిస్థితి అమ్మ పరిస్థితి ఇలా అయిపోయిందండి. చాలా బాధగా ఉంది. ఎవరైనా సహాయం చేయండి అమ్మకు. ఒక 100, 50, 10 రూపాయలు సహాయం చేయండి. నంబర్ ఇస్తాము. అమ్మ నంబర్ చెప్పు. 8688675526. ఇదండి అమ్మ నంబరు. ఓకే, ఎలాగైనా మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మకు లేదంటే 2 షార్ట్లు కొనియండి, చెడ్డీలు. 2 చెడ్డీలు, 2 షార్ట్లు. ఇంకేందమ్మా? ఎలా అయితే నా తమ్ముడు మాత్రం మార్చేసావు అమ్మోయ్. నువ్వు చాలా దేవంతుడు. అదే మరి నువ్వే మార్చావు, ఎవరు మార్చావు నాకు అనవసరం. దేవుడా. ఓకే అండి, బాయ్ అండి అందరికి. 2 ప్యాకెట్లు అన్న. బాయ్ అండి అందరికి. అమ్మ నిమ్మకాయలు కొని పెడుతుంది, ఇంకా ఫుడ్ పెట్టింది, మనోడికి తింటున్నాడు. ఓకేనా అమ్మ? బాయ్ చెప్పమ్మా అందరు. వరకు లాస్ట్ డైలాగ్, హాయ్ అండి బాయ్ అండి డైలాగ్. వాళ్ళ బోని పేరు రాజండి, వాళ్ళ తర్వాత 3 వచ్చినాయి. హాయ్ అండి బాయ్ అండి. 4 అయిపోయినాయి అప్పుడే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే బాయ్. తిన్నాయి.